ఇంటి రుచుల ఛానల్కి స్వాగతం. ఇవాళ టొమాటో రసం నేను ఎలా పెడతానో చూపిస్తాను. ఈజీగా ఎవరైనా 10 మినిట్స్లో చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో పుల్ల పుల్లగా తినచ్చు. ఫస్ట్ 2 టమాటోలు తీసుకొని లావుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని అందులో టమోటాలు వేసుకోండి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, తెల్లగడ్డ, పసుపు, చింతపండు, ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇది స్టవ్ మీద పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికేటప్పుడు ఒకసారి కలుపుకొని టమాటో బాగా ఉడికిపోయిందేమో చూసుకోండి. ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లనీళ్ళు ఒక గ్లాస్ వేసుకోండి. తర్వాత ఉప్పు వేసి పక్కన పెట్టండి. అది చల్లారేలోపు తెల్లగడ్డలు కచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రసం చల్లారింది. దాన్ని చేత్తో బాగా గట్టిగా స్మాష్ చేసుకొని పల్ప్ అంతా ఆ రసంలోకి వెళ్ళిపోతుంది. పిప్పి ఏదన్నా ఉంటే తీసి పక్కన వేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద తిరగమాత వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, దంచుకున్న తెల్లగడ్డ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఆ రసంలో వేసేయండి. ఇప్పుడు ఆ రసంని స్టవ్ మీద ఒక 5-6 మినిట్స్ ఉడికించండి. అందులో మిరియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసి ఒక 5 మినిట్స్ బాగా తెల్లేటప్పుడు కొత్తిమీర వేసుకోండి అండ్ ఇంగువ కూడా వేసుకొని మూత పెట్టేయండి. అంతే అండి, ఈజీగా 10 మినిట్స్లో రసం అయిపోతుంది. వేడి వేడి అన్నంలో పుల్లటి రసం వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.